ఓకే. అయోధ్య త్రిపుర మౌని శివం, అయోధ్య రఘునందన్ స్వామి, నరేంద్ర త్రివేణియం, శ్రీరంగ మౌని మోదీ, సాన్య దివిషన్ లివన్నాని, అయోధ్య సైరాని కొడుకునండి. యశు బేబీ బ్రెయిన్ సర్జరీ అబ్బాయిని. ఓకేనండి. ఇక్కడ శ్రీకాకుళం అండ్ ఓకే, ఇండియా గవర్నమెంట్ అనేది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మాకేం అర్థం కావడం లేదు. ఓకేనండి. దయచేసి మా అమ్మగారు ఎక్కడున్నారో ఓకేనా, అడ్రస్ చెప్పండి. ఓకేనా, అమ్మగారికి తీసుకొని వెళ్ళిపోతాము, మా అవసరం వెళ్ళిపోతాము. ఓకేనా అండి. అది తర్వాతనే ఓకే, ఇండియా గవర్నమెంట్కి ఓకేనా, అది ఇండియన్ ప్యానల్ కోడ్, వరల్డ్ ప్యానల్ కోడ్ ఇవ్వాలంటే ఓకేనా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, ఎటువంటి దుష్పరిణామాలు కూడా పాల్పడకూడదు. ఓకేనా, కానీ సత్యజాలైనటువంటి దారుణాలకి ఒడిగట్టుకుంటున్నారు అందరు కూడా. ఓకేనా అండి. ఓకే, నా భార్య అయినటువంటి సానియా మీర్జా గారు ఓకేనండి, రెస్పాన్సిబిలిటీ చూపించాలి. ఓకేనండి, రెస్పాన్సిబిలిటీ చూపించాలి నా భార్య అయినటువంటి సానియా మీర్జా గారు. ఓకేనండి. ఓకేనండి. సుప్రీంకోర్టు వాళ్ళు ఓకే, వరల్డ్ ప్యానల్ కోడ్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అన్ని కంట్రీలు కూడా వరల్డ్ ప్యానల్ కోడ్ అమౌంట్ అనేది ఇచ్చేయండి. ఓకేనండి, చెప్తున్నా కదా. అది ఇండియాకి వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, ఇండియా క్రోర్, ఇండియా డాలర్, ఇండియా పౌండ్స్, ఇండియా పెద్ద నగదుల తయారీ కూడా అని పెట్టాలి. ఓకేనండి. నేను సుప్రీంకోర్టుకి వచ్చిన తర్వాతని పెడతాను. ఓకేనండి, ఇప్పుడైతే పెట్టడానికి లేదు, వద్దు, పెట్టొద్దు. ఓకేనండి, ఆపేయండి ఇండియాకి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మొత్తం అంతా కూడా అమౌంట్ ఇచ్చి నేను కొన్నాను, నేను తీసుకున్నాను. ఓకేనండి, నా భూముల్ని, నా ఆస్తుల్ని, నా డబ్బుల్ని మీ సుప్రీంకోర్టు సబ్మిషన్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా, ఇందులో ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి డోకాలు కూడా లేవు. ఓకేనండి, సుప్రీంకోర్టు వాళ్ళు వరల్డ్ అందరికి కూడా ఓకేనా, ఇండియన్ ప్యానల్ కోడ్, వరల్డ్ ప్యానల్ కోడ్, ఈ రెండు కూడా స్టార్ట్ చేసి అకౌంట్ ప్రాపర్టీ అమౌంట్స్ అనేది ఇచ్చేయండి. ఓకేనండి.